చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉన్నా మీ లోపల మాత్రం ఏదో యుద్ధం జరుగుతూనే ఉందా? మన మహర్షులు మన మనసును ఒక కోతితో పోల్చారు. ఆ కోతికి కళ్ళు తాగించి తేలు కుడితే ఎలా పిచ్చిగా ప్రవర్తిస్తుందో మన ఆలోచనలు కూడా అంతే. మీకు తెలుసా, రోజుకు మనకు 60,000 ఆలోచనలు వస్తాయి. అందులో 90% ఆలోచనలు వ్యర్థమే. మన మనసు ఎప్పుడు గతం అనే శ్మశానంలోనో లేదా భవిష్యత్తు అనే ఊహల్లోనో ఉంటుంది తప్ప ఈ క్షణంలో ఉండదు. గుర్తుంచుకోండి, మీరు మీ ఆలోచనలు కాదు, వాటిని చూస్తున్న సాక్షి. మనసును శిక్షించడం ఆపి జస్ట్ వీక్షించడం మొదలు పెట్టండి. నిశ్చలమైన నీటిలోనే ప్రతిబింబం కనిపిస్తుంది. మీ మనసు నిశ్చలమైతేనే మీలోని ఆ దివ్యత్వం మీకు తెలుస్తుంది.